ఎవరైనా సరే లక్షల్లో ఒకళ్ళుగా ఉండాలి అని అంటే లక్షల్లో నుంచి 563లో ఫిల్టర్ అయ్యి రావాలి అంటే ఫోకస్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. సో అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఇచ్చే సిలబస్, మన ఎగ్జామ్ ఏంటి, మనం చూసే సిలబస్ ఏంటి అనేది ఫస్ట్ మేజర్ పాయింట్. సిలబస్ లో ఏమున్నాయో అది ఫస్ట్ మనం కవర్ చేసుకోవాలి, అవి మనం చదువుతున్నామా లేదా చూసుకోవాలి. నెంబర్ 2, న్యూస్ పేపర్ రీడింగ్. న్యూస్ పేపర్ రీడింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని, మనకి వచ్చే ప్రతి క్వశ్చన్ లో ఏదో ఒక రకంగా సొసైటీని లింక్ చేసి న్యూస్ పేపర్ ని, కరెంట్ అఫైర్స్ ని లింక్ చేసి ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా న్యూస్ పేపర్ ని ఫాలో అవ్వాలి. మూడోది, నేను ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యేవాడిని, RRR స్ట్రాటజీ అని చెప్పి, రీడ్, రివైజ్, రిపీట్ అని చెప్పి. ఒకటే బుక్ ని తీసుకునేవాడిని, ఒకటే బుక్ తీసింది, ఎవ్రీ సబ్జెక్ట్ కి, ఈచ్ సబ్జెక్ట్ కి ఒకటే బుక్. ఆ బుక్ నే ఒకసారి రీడ్ చేసి, రివైజ్ చేసి, మళ్ళీ దాన్నే రిపీట్ చేస్తూ ఉండేవాడిని. మనం ఒకటే బుక్ తీసుకోవాలి, ఒకటే బుక్ ని చదవాలి, దాన్నే రివైజ్ చేయాలి, మళ్ళీ అదే ఎట్ ద సేమ్ టైం ఆ రీడ్ రివైజ్ ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా మనకి బ్రెయిన్ లో అది బ్యాక్ ఆఫ్ ది మైండ్ మనకి ఫిక్స్ అయిపోతుంది.